హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఒకటి. కానీ అభివృద్ధి కేవలం ఐటీ కంపెనీస్, రోడ్స్, బిల్డింగ్తో మాత్రమే కాదు. సమాజంలో బలహీన వర్గాలను కూడా ఎంతగా ఆదుకుంటున్నామన్నదే అసలు అభివృద్ధి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో ఆసరా ఈ చేయూత పెన్షన్ల పథకం ఒకటి. ఈ పథకం ద్వారా వృద్ధులు, విధవలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇవాళ బతుకుతున్నారంటే అది ఈ పెన్షన్ వల్లే అనిపించే స్థాయిలో ఉంది. ఇది కేవలం మనీ స్కీమ్ కాదు, ఇది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమస్య గురించి గుర్తించడం జరిగింది. చాలామంది పేద వృద్ధులు, విధవలు, దివ్యాంగులు ఆదాయం లేక చాలా కష్టాల్లో జీవించనున్నారు. అందుకే ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అనే పథకాన్ని ప్రారంభించింది. ఆసరా అంటే ఆధారం, సహాయం, భరోసా. ఈ పేరు ఇట్సెల్ఫ్ స్కీమ్ ఇంటెన్షన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు పెన్షన్లు ఏ ఏ జిల్లా వారికి ఎవరెవరికి ఇస్తారు అని తెలుసుకోవడానికి వీడియోని పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ తెలంగాణ పెన్షన్లు అందుకునే వారికి అర్హులు ఎవరంటే వృద్ధులు 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు అయి ఉండాలి. విధవలు, భర్త లేకుండా కుటుంబాన్ని నడిపే మహిళలు. దివ్యాంగులు, శారీరక లేదంటే మానసిక వైకల్యం ఉన్నవారు. ఒంటరి మహిళలు, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా జీవించేవారు. బీడీ కార్మికులు, హెల్త్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నవారు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ బాధితులు. మెడికల్ ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమైన వారు. ఈ కేటగిరీస్ చూస్తే ఒక విషయంపై క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ప్రభుత్వం నిజంగా ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పెన్షన్ అమౌంట్స్ ఇలా ఉన్నాయి. వృద్ధులకు 2016, విధవలకు 2016, దివ్యాంగులకైతే 3016. ఈ డబ్బును చిన్నగా అనిపించిన ఒక పేద వ్యక్తికి మందులు, ఆహారం, రోజు గడవడానికి ఇది మంచి పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో 2 లక్షల కొత్త పెన్షన్లు అనౌన్స్ చేసింది. ఇది చాలా పెద్ద డిసిషన్. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి ఛాన్స్, కొత్తగా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 2వ తేదీ నుండి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు. సింబాలిక్గా కాకుండా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా ప్రజలకు డైరెక్ట్గా ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికి ముందిస్తారంటే ఈ ప్రియారిటీ లిస్టులో వృద్ధులకు, దివ్యాంగులకు, అలాగే విధవలకు అంటే ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. మరి మొత్తం బెనిఫిషరీస్ ఎంతమంది? ప్రస్తుతం 42 లక్షల మందికి 2 లక్షల వరకు కొత్త పెన్షన్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 44 లక్షల మందికి పెన్షన్ పొందుతున్నారు. ఇది ఒక పెద్ద నంబర్ అని చెప్పుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్, వెరిఫికేషన్, ఫీల్డ్ విజిట్, ఇన్కమ్ చెక్, ఫైనల్ లిస్ట్. ఫేక్ బెనిఫిషరీస్ రిమూవ్ చేస్తారు. నిజమైన వాళ్ళకే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. చాలామంది అడుగుతున్న ఒకటే ప్రశ్న, ఇవాళ కొత్త పెన్షన్లు ఇస్తారా? ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడే వెరిఫికేషన్ జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పెన్షన్ ఉన్న వాళ్ళకి మంత్లీ అమౌంట్ వస్తూనే ఉంటుంది. అంటే ఆసరా పెన్షన్లు వచ్చే వారికి అవి వస్తూనే ఉంటాయి. ఇది మొత్తంగా చూసుకుంటే 70 ఏళ్ల వయసు ఉన్న వృద్ధులకు ఇన్కమ్ ఉండదు, పిల్లల నుండి సపోర్ట్ అనేది ఉండదు. అందుకు ఆమెకి 2000 రూపాయలు మెడికల్స్ కొనడానికి, రేషన్ కొనడానికి, అలాగే బతకడానికి అవసరం అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఒక దివ్యాంగుడికి జాబ్ చేయలేడు, వాళ్ళకి నెలకు 3000 రూపాయలు బేసిక్ లైఫ్ సస్టైన్ చేస్తుంది. ఇక్కడ పెన్షన్ అనేది జీవనాధారం. ఇది లేకపోతే చాలామందికి బతకడం కష్టమే అవుతుంది. ప్రభుత్వం ఒక లక్ష్యం ఒకటే, ప్రతి ఎలిజిబుల్ పర్సన్కి పెన్షన్ ఇవ్వాలి. ఇవి ఈరోజు యొక్క పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. పెన్షన్ల గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.